హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్లీ చిక్కీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి 1 కప్పు పల్లీలు తీసుకొని వాటిని వేయించుకోవాలి. స్లోగా వేయించుకోవాలి. ఒక 4-5 మినిట్స్ దాకా స్లోగా వేయించుకొనేసి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చల్లారాక వాటి పొట్టంతా తీసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ కూడా బరకగా పట్టుకోవాలి. అక్కడక్కడ పల్లీలు ఉంటే బాగుంటుంది తినేటప్పుడు. ఇలా బరకగా వేసుకొని తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి అదే కప్పుతోనే 1 కప్పు బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా పాకం పట్టుకుందాం. పాకం వచ్చేలోపు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పెట్టేద్దాము. ఇలా పాకం వచ్చిందో లేదో ఒకసారి చూద్దామండి. ప్లేట్లోకి నీళ్ళు వేసుకొని పాకం వేసి చూద్దాము. పాకం వచ్చిందో లేదో. పాకం ఇంకా రాలేదండి, ఇంకా మెత్తగానే ఉంది. అది బాగా గట్టిగా అవ్వాలి. గట్టిగా అయితే మనకు పాకం వచ్చినట్టు. అలా ఇంకో 2 నిమిషాలు వదిలేసి మరి ఇంకొకసారి చూద్దాము. ఇప్పుడు గట్టిగా ఉందండి. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి వేస్తే సౌండ్ వస్తే కనుక మనకి పాకం వచ్చినట్టు. ఇప్పుడు యాలకుల పొడి వేసేసి మనం మిక్సీ వేసి పెట్టుకున్న పల్లీల పొడిని కూడా వేసి బాగా కలిపేద్దాము. పాకం బాగా గట్టిగా రావాలి, లేదంటే మనకు తినేటప్పుడు తీగలాగా ఉంటుంది కదా, అప్పుడు పళ్ళకు కత్తుక్కుంటుంది. పాకం పర్ఫెక్ట్గా వస్తే చిక్కీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మిక్స్ చేసేసుకొని మనము ఇప్పుడు ముందుగా నెయ్యి అంటించుకున్నాం కదండి, ప్లేట్కి నెయ్యి రాసుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి వేసేద్దాము. ఇలా ప్లేట్లోకి వేసేసి చపాతీ కర్రకి నెయ్యి రాసుకొని చపాతీలాగా తిక్కోవాలి. మరీ పల్చాగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండేటట్లు ఇలా రౌండ్ షేప్లో తిక్కోవాలి. ఇది బాగా వేడిగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు చల్లారాక ఇలా చాక్తో స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా అంతా కట్ చేసుకున్నాక ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇచ్చేసి మనం ఇలా తీసేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి కదా, పిల్లలకి ప్రోటీన్స్ బాగా అందుతాయండి పల్లీలు తింటే కనుక. ఇలా చూడండి, ఇట్లా కట్ చేస్తే టక్కుమని సౌండ్ వస్తుంది. ఇట్లా అన్నీ ఇలా వచ్చేసినాయంటే మనకు పర్ఫెక్ట్గా పల్లీ చిక్కీ వచ్చినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా, ఇంట్లో ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. అందుకనేసి ఇలా మనము అన్నీ చేసి ఒక డబ్బాలో వేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ.